ఏపీలో సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే వివిధ మాధ్యమాల్లో కూడా టీడీపీ, వైసీపీ మధ్య వార్ జరుగుతూనే ఉంటుంది. అది సోషల్ మీడియా పరంగా ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించేందుకు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా పార్టీలు మినహాయిస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మహిళల మీద కావచ్చు, సోషల్ మీడియాలో విస్తృతంగా మాట్లాడటం కావచ్చు, ట్రోల్స్ జరగడం కావచ్చు చూస్తూ ఉన్నాం. ఇటీవల టీడీపీకి సంబంధించిన చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి భారతీకి సంబంధించి, అలాగే జగన్ కుటుంబానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయన కుటుంబానికి సంబంధించి వాళ్ళ పిల్లల మీద ఆయన కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఆయన కూర్చొని మాట్లాడినటువంటి విధానం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డిని, భారతి గారిని కించపరిచే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు వైసీపీకి కోపం తెప్పిస్తున్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ అంశం మీద వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అతను దానికి రియాక్ట్ అవుతూ క్షమాపణ కోరుతూ వచ్చారు. ఒక మహిళగా ఉండి, ఒక తల్లిగా ఉన్నటువంటి మీ మీద నేను అలాంటి ఆరోపణలు చేయటము క్షమాపణీయం కాదు, అయినప్పటికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అయితే గతంలో కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు తమ కుటుంబాలని, తమ ఇళ్లలో వాళ్ళని కించపరిచారని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడుతూ ఉంది, వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించిన అరెస్టులను కూడా మనం చూస్తున్నాం. చాలామంది వైసీపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది. కానీ టీడీపీకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, సోషల్ మీడియాలో సీమరాజా అనేటువంటి వ్యక్తి కావచ్చు, ఆర్పీ అని కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు కొంత అసభ్యకరంగా, అసంభనీయంగా ఉన్నాయంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు చేబ్రోల్ కిరణ్ దానికి సంబంధించి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు సంబంధించి మీరు ఎలా మాట్లాడతారంటూ కూడా వాళ్ళు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద పోలీసులు అయితే గుంటూరులో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి ఎందుకు మహిళల్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు? రాజకీయంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీ విమర్శించుకోవచ్చు, ఎదుర్కోవచ్చు, కానీ ఇలా మహిళల్ని టార్గెట్ చేసి ఎందుకు రాజకీయం జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు, మీకు అలాగే ప్రజాచట్టం టీవీ వీక్షకులందరికీ కూడా నమస్తే. నమస్తే. ఏంటి ఈ చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి, సరే ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా అది మనం చెప్పకూడదు, అది ఒక సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి ఆ మాటలు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, తీరు కావచ్చు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వచ్చి ఆ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడేటువంటి భాష కావచ్చు, వీటన్నిటిని ఎలా చూడాలి సార్? ఇది అధికార మతంతో, అధికార అహంకారం తలకెక్కి నోటికొచ్చిన కూతలు కూస్తా ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాలం ఎప్పుడు ఒక చోట ఆగిపోదు. కాలచక్రం గిర్రం తిరిగినప్పుడు మీరు కూసిన కూతలే కాలనాగులై, కాల సర్పాలే మీ మెడకే చుట్టుకుంటాయి. అది మర్చిపోయి అధికార అహంకారంతో, ఉన్మాదంతో ఐటీడీపీ కార్యకర్త అతను ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు? అతను ఉన్మాదపు ఆలోచనలు కలిగినటువంటి నారా లోకేష్ గారి ప్రోద్బలంతో కాదు అతను మాట్లాడేది. సీమరాజా గారు ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతా ఉన్నాడు? ఇక చూసుకుంటే కిరా కార్పి ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు? ఎవరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని మాట్లాడుతా ఉన్నాడు? ఎవరు అతనికి స్క్రీన్ ఇచ్చి మరి, ఏదైతే ఎల్ఈడి ప్యానల్ ఇచ్చి మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చోబెట్టి ఏదైతే మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తా ఉన్నారు. మా పార్టీ మాజీ మంత్రివర్యులైనటువంటి రోజా గారి గురించి మాట్లాడిన మాటలేంది? అక్కిరా కార్పి అనే ఒక దున్నపోతి పెదవా? తప్పు కదండి. అధికారం మదం పట్టిందా? అధికారం శాశ్వతమా? తిరిగి వస్తుంది, కానీ ఆ రోజు ఎలా ఫేస్ చేయాలి అన్నది కూడా ఆలోచన చేయాలి కదా ఒకసారి. సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజా సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాం, ప్రజా సమస్యల గురించి ఎండగడుతున్నాం, అక్రమ కేసుల గురించి మాట్లాడుతున్నాం, హత్యల గురించి మాట్లాడుతున్నాం, వీటి గురించి మేము ఎండగడుతున్నాం. అధికార పక్షంగా బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సమాధానం ఎలా చెప్పాలి? ఎస్, శేఖర్ రెడ్డి ఓ ప్రశ్న అడిగాడు, శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది తప్పు, ఇదయ్యా నిజం, మా ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పి చూపించి మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. అలా కాకుండా శేఖర్ రెడ్డి ఇలా మాట్లాడాడు కాబట్టి శేఖర్ రెడ్డిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎండగట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, లేకపోతే రోజా గారు మాట్లాడారు కాబట్టి రోజా గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో సతీమణి గారిని కడుపుకి అన్నం తిన్నారా పెంట తిన్నారా అసలు వాళ్ళు? ఏదైతే భారతీరెడ్డి గారు ఏ రోజు కూడా రాజకీయాల్లో లేని వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నారా? రాజకీయాలతో సంబంధం ఉందా? ఆవిడ ఒక మీడియా అధినేత్రిగా అదే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. ఆవిడని పట్టుకొని ఎంత అసలు చెప్పుకోలేని రీతిలో జుగుత్సాకరంగా మాట్లాడిన అతను క్షమార్హుడా? మాట్లాడిన మాటలు వెనక్కి వచ్చాయా? అతను మాట్లాడుతున్నాడండి, ఏదైతే నేను ఆవేశంలో మాట్లాడాను అని చెప్పి అది ఆవేశంలో మాట్లాడిన మాటలా మీరు వినలేదా?
ఉమ్, ఇలా మీసాల మీద చెయ్యేసుకొని ఉమ్, యాటిట్యూడ్ గా ఓకే. అని ఆవేశంలో మాట్లాడిన మాటలా, లేకపోతే ఐటీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ మాటలా? ఓకే. అది కూడా సమాధానం చెప్పాలి. ఇది ఈ రోజే కాదు సార్, ఉమ్, మాజీ మంత్రి విడుదల రజనీ గారి గురించి, దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి, ఇలా ఉమ్, ప్రతి ఒక్కరి గురించి ఆడవాళ్ళని అసభ్యంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ ను కూడా కించపరుస్తూ అతను మాట్లాడిన మాటలు ఏంటండి? ఉమ్, ఇది ఓకే. సమర్థనీయమా? ఉమ్, ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇవి కాలచక్రం గిర్రును తిరిగినప్పుడు వాళ్ళ వెనక నిలబడి వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళని ప్రోద్బలం చేసే వాళ్ళు కూడా వాళ్ళని కాపాడలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం సార్. ఓకే. ఓకే. కానీ సరే, గతంలో మనం చూస్తూ వచ్చాము, వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడారు, మా కుటుంబాన్ని ద్వేషించే విధంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడి, ఇలా మనం మాట్లాడుకుంటూ వచ్చాము. సరే, అవి తప్ప ఒప్ప అనేది మనం మాట్లాడుతూ వచ్చాము, మనం కూడా ఖండిస్తూ వచ్చాం కొన్ని వ్యాఖ్యల్ని కూడా, అవి కరెక్ట్ కాదంటూ కూడా. ఇప్పుడు సార్ ఒక విషయం సార్, వీళ్ళు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు సార్. వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా, తెలుగుదేశం పార్టీలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయన మీద సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన మీద విపరీతంగా ట్రోల్సే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా హరాస్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు అని చెప్పి కడుపు రగిలిపోయి సొంత పార్టీలో వాళ్ళు తిట్టుకున్న అవి వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టారు. నేను అడుగుతున్నాను సార్, ఒక మీడియా పర్సన్ గా మీరు చెప్పండి, వంశీ గారు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా? లేదు, ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ కార్యక్రమాల్లోనే మాట్లాడుతూ వచ్చారు. టీడీపీ కార్యక్రమాల్లోనే మాట్లాడారండి. తర్వాత ఏం జరిగింది? అసలు ఏమీ జరగకుండానే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ డ్రామా కోసం అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట ఏంటండి? ఏం మాట్లాడారు? అన్ని తెద్దాం, మాధవ్ రెడ్డి గారి హత్య దగ్గర నుంచి అన్ని తెద్దాం అన్నారు. తప్పే ఉంది? మాధవ్ రెడ్డి గారి హత్య జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కాదా? మాధవ్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం గా మీకు ఏదైతే కాంపిటేటర్ కాదా? దాని గురించి కూడా చర్చిద్దా ఉన్నారు. దాన్ని కూడా తప్పుగా తీసి దాన్ని కూడా వలువలు చిలువలుగా పరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లారు. మరి ఈ రోజు ఐటీడీపీ కార్యకర్త, మీ పార్టీకి చెందిన వ్యక్తి, ఈ రోజు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని, కోట్లాది మంది మేము తల్లిలా పూజించే వైఎస్ భారతిరెడ్డి గారిని ఈ రోజు మరి ఎందుకని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది.